ఇవాళ దసరా నవరాత్రిలో ఫోర్త్ డే అండి. ఇలా స్వీట్ పంప్కిన్ తీసుకుని దీన్ని స్క్రాప్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా సన్నగా తురిమేసేసుకుని అందులో లిటిల్ మిల్లెట్ ఏంటంటే గ్రైండ్ చేసేసుకుని అందులోనే అల్లం పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. మిల్లెట్స్లోనే వేసేసుకుని గ్రైండ్ చేసుకుంటే ఇలా పౌడర్ లాగా వస్తుంది. ఈ గుమ్మడికాయ సరిపడా కలుపుకుని తర్వాత కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చండి. మనం చక్కగాను వాటర్ మిక్స్ చేసుకుని దాన్ని ఏంటంటే మనం టిక్కాలాగా వచ్చేలాగా అనమాట. ఇదేంటంటే మనం బ్రెడ్ శాండ్విచ్ లాగా చేస్తున్నాం అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఈ శాండ్విచ్ టోస్టర్ ఉంటే ఇలా చేసుకోండి, లేకపోతే స్టవ్ మీదనే చేసుకోవచ్చు. శాండ్విచ్ టోస్టర్లో చేసుకుంటే కనుక ఇంత బాగా వస్తుందన్నమాట. ఇవి ఏంటంటే టమాటా కెచప్లో కానీ లేకపోతే కొత్తిమీర పచ్చడితో కానీ తినొచ్చు. ఫాస్టింగ్కి చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి, నచ్చుతుంది వాళ్ళకి. మిల్లెట్స్ కాబట్టి హెల్తీ కూడా కాబట్టి పిండి కూడా ఇలా సమంగా కలుపుకోండి, జారుగా కలుపుకోవద్దు, అప్పుడు మంచిగా రాదనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది.